పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ మూసివేత. ఎయిర్పోర్ట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు. దేశ భద్రతపై నేడు కీలక సమావేశాలు. ప్రధాని మోదీతో సమావేశం కానున్న అజిత్ ధోవల్. గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు. ఓపెనింగ్ సెరమనీ కోసం రిహార్సల్స్ చేస్తున్న పోటీదారులు. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పాకిస్తాన్ పీఓకేలోని 9 చోట్ల దాడులు చేసి ఉగ్రముఖల స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది భారత్. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ భయపడే ప్రసక్తే లేదు అంటూ నిజామాబాద్ బీజేవైఎం సీనియర్ నాయకుడు చిరంజీవి అన్నారు. పాకిస్తాన్కు భారత సైన్యం ధీటైన సమాధానం ఇస్తుందని చెప్పుకొచ్చారు. దేశం బాగుండాలి అంటే ముందుగా ప్రజలు కుల మతాలు పక్కన పెట్టి భారతీయులం అనే ఐక్యతను చాటాలని సూచించారు. యువత సైతం జాతీయతా భావం పెంపొందించుకోవాలని అంటున్న చిరంజీవితో మన నిజామాబాద్ ప్రతినిధి విఘ్నేష్ ఫేస్ టు ఫేస్. సింధూర్పై నిజామాబాద్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు మనతో పాటు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కల్పే చిరంజీవి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో యువత కావచ్చు, బీజేవైఎం నాయకులు అందరూ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం అనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ అనే పేరును చూస్తేనే గూస్ బాంబ్స్, నరాల్లో రక్తం ప్రవహిస్తుంది. మన భారత పౌరుల ప్రతి ఒక్కరికి రక్తం ప్రవహిస్తుంది. ఆ రోజు పహల్గాంలో జరిగిన ఆ దాడిని ప్రతి ఒక్కరూ తట్టుకోలేకపోయారు. సో దానికి బదులుగా మన నరేంద్ర మోడీ గారు తీసుకున్న డిసిషన్కి మన ఆర్మీ, భారత ఆర్మీ దూసుకెళ్ళిన తీరుని చూస్తే చాలా గర్వంగా ఉంది నాకు. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది ఈ పేరు పెట్టినందుకు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ అనే విషయంలో చాలా లోతు అయిన అర్థం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా ఏమంటారు? ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే, ఖూన్ కా బదలా ఖూన్ సే లేంగే, అలాగే సింధూర్ కా బదలా సింధూరీ లేంగే అన్నట్టుగా దూసుకెళ్ళిన మరొకసారి మన ఇండియన్ ఆర్మీకి, మన డిసిషన్ తీసుకున్న నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా ఆనందం కూడా చెప్పవచ్చు దీనికి, ఎందుకంటే బాధాకరమైన విషయంలో మనం చేసుకున్నందుకు సంతోషంగా చెప్పుకోవచ్చు. మరి ఇంకో విషయం చెప్తున్నాను నేను, ఏంది అని అంటే, హిందువులారా మనమంతా ఒకటి, కులమని మతమని విడిపోవద్దు. కడప లోపట కులం, కడప బయట మనమంతా హిందువులం. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు, ప్రతి పౌరులు మనదంతా భారతదేశం అన్నట్టు కలిసికట్టుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కలిసి ఉంటే కలసుఖం, బటేగాతో కటేగా, జుడేగాతో జీతేగా అని నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పాకిస్తాన్కు సంబంధించిన ఐఎస్ఐ తీవ్రవాదులకు సంబంధించిన లింకులు కావచ్చు, కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులు ఇప్పుడు నిజామాబాద్ కావచ్చు, హైదరాబాదు ఇట్లాంటి జైత్యాల లాంటి ప్రాంతాల్లో లింకులు బయటపడ్డాయి. కొంతమంది మనుషులు కూడా ఐఎస్ఐ తీవ్రవాదులు బయటపడ్డారు. ఇట్లాంటి విషయాలలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా ఈ జాగ్రత్తలు చెప్తే ఈ గవర్నమెంట్ మేమేం చెప్పలేము. ఎందుకనంటే ఈ గవర్నమెంట్ వాళ్ళ సీట్ల గురించి వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పెద్ద నెత్తినొప్పి ఉన్నది. నేను ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అక్కడ నరేంద్ర మోడీ గారు ఇంట్లో చొరబడి, పాకిస్తాన్లోకి చొరబడి ఒక్కొక్కరిని ఏరి పాడేస్తున్నారు. ఇక్కడ ఒక అవకాశం మా అరవింద్ అన్నకి ఇస్తే తెలంగాణలో ఎవరి ఇళ్ళకి వెళ్ళి బయట పంపించే ప్రయత్నం 100% చేస్తారని చెప్పి మా నమ్మకం. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను, 2014 కంటే ముందు పాపం ఆర్మీ వాళ్ళు బార్డర్ మీద నించొని, సార్ యహా పే సామ్నే సే గోలియా చలా రే హమ్ క్యా కరేంగే అని అంటే, మన లీడర్లు ఫోన్ చేసి రుకో మై సోచ్కి ఆప్కో ఫోన్ కడతాం అనేవాళ్ళు. అప్పుడు మనకు చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంటే కోల్పోయినాం చాలా. అది బాధాకరం విషయం. ఇప్పుడు సామ్నే సే ఏ గోలీ చలేతో తుమ్ 100 గోలియా చలావు, 100 జనకు మార్కే లావు, కుచ్ హైతో మై దేఖ్లేతో అని చెప్పి అంత పెద్ద గౌరవం ఇచ్చింది మన ఇండియన్ ఆర్మీకి. అందుకోసం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ కూడా. ఇప్పుడు బాగుంది అనుకుంటున్నారు? ఆర్మీ విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. అసలు ఆర్మీకి, అసలు ఇటువంటి లీడర్షిప్కి చాలా గర్వపడుతున్నాను, చాలా గర్వపడుతున్నాను. ఎందుకనంటే మన ప్రపంచంలో ఎక్కడికైనా మన భారత పౌరుడి మీద ఎవరైనా ముట్టుకోవాలని అంటే ఇంకా నరేంద్ర మోడీ షాడో కనిపిస్తుంది. సో అంత లీడర్షిప్ చేస్తున్నాడు, అంత బాగా పరిపాలిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. యువత కూడా మీరు ఏం పిలిపిస్తారు? ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎట్లా స్పందించాలి, ఎట్లా కొంత జాతీయతావాదాన్ని వాళ్ళంతా కూడా ఎట్లా ఫీల్ కావాలనే విషయం ప్రతి ఒక్కరికి ఒకటే అన్న, మనం భారతీయులం, అందరం కలిసి పెట్టుకుంటాం, కులం మతం అనద్దు.
అందరం కలిసి కట్టుగా ఉంటేనే మన దేశాన్ని మనం కాపాడగలుగుతాం. అక్కడ ఇండియన్ ఆర్మీ చూసుకుంటుంది, కానీ మనం ఇక్కడ మన ఇంటి దగ్గర మన ఫ్లాట్లలో మన అపార్ట్మెంట్లో మనం ఎట్లుండాలి అనేది చూసుకోవాలి. ఎవరిని కూడా రానివద్దు. బంగ్లాదేశ్లు చాలామంది ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని కూడా ఏరిపడేయాలి అని చెప్పి అలర్ట్గా ఉండాలి. ఎవరి దగ్గర అనుమానం వచ్చినా కానీ కొద్దిగా అలర్ట్గా ఉండి పోలీసు వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే చూసుకోవచ్చు. విషయం అన్నా, ఇంతకుముందు ఈ పాకిస్తాన్ నా కొడుకులు అల్లా దియే దేరే హమ్ లేరే అన్నట్టు 10-15 మందిని కంటుండే. మరి ఇప్పుడు ఏమైంది? మీ అల్లాకి మీరు అడగండి వాటరు. ఇప్పుడు మీ అల్లా ఎవరైతారు? మా నరేంద్ర మోడీ అవుతారు. అడగండి, ఎంత క్షమాపణ భిక్ష అడుగుతారో అడగండి. నాదైతే ఒకటే కోరిక, పాకిస్తాన్ మాది, మా యువకులది, అందరిది. పాకిస్తాన్ మన ప్రపంచ పటంలో ఉండొద్దని చెప్పి నా కోరిక. జై హింద్, జై భారత్. రైట్. కల్పే చిరంజీవి నిజామాబాద్ అసెంబ్లీ కన్వీనర్ బీజేవైఎం ఈయన చెప్తున్న విషయాలు చూస్తున్నాం. యువతకు కావచ్చు, అలాగే బీజేవైఎం నాయకులు అక్కడ ఇక్కడ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. దీంతోపాటు యువత కూడా అప్రమత్తంగా ఉండాలి, మన చుట్టుపక్కల జరిగే విషయాలను కూడా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఖచ్చితంగా భారతదేశంను ఎదుర్కోవడం పాకిస్తాన్కు సాధ్యం కాదని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్. అనంతపురం జిల్లాలో చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలి 7 మృతి చెందారు. రిషికేశ్కు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగి హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి ముస్టూర్ వేదవతి మృతి చెందారు. ఆమె భర్త ముస్టూర్ భాస్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో పైలట్ కూడా మృతి చెందారు. కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కన్వీనర్ ఎస్కే గౌష్ కోరారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద పంటలకు మద్దతు ధరలను చట్టబద్ధం చేయాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయం లేకపోతే సమాజమే లేదని, దేశానికి రైతన్న వెన్నెముక లాంటి వారని ఎస్కే గౌష్ పేర్కొన్నారు. అలాంటి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులపై దమనకాండను చూపిస్తున్నాయని ఆరోపించారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్ర కేంద్రాలలో రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధరలకు సంబంధించి చట్టబద్ధం చేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా జరుగుతూ ఉంది. 2020-21 13-14 నెలలు రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే 3 వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తామని లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని ఈ రోజు దాకా అమలు చేయనట్టు పరిస్థితి ఉంది. ఇవాళ దాని స్థానంలోనే నూతన వ్యవసాయ మార్కెట్ చట్టాన్ని తీసుకొచ్చి దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ మార్కెట్లపై ఆధిపత్యం చెలాయించడం కోసం అదాని అంబానీలకి ఈ యొక్క మార్కెట్లు వాటి మీద వ్యాపారం చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రైతాంగం దేశానికి తిండి పెట్టే రైతాంగం ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ చట్టబద్ధం చేయాలని చెప్పేసి రైతాంగం పండించిన పంటలకి చట్టబద్ధం చేయాలని చెప్పేసి లక్షలాది మంది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతాంగం రోడ్డునెక్కి వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఈ రైతాంగ ఉద్యమాల్ని అణచడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకంగా ఈ దమనకాండని ప్రయోగిస్తూ ఉంది. మొన్ననే రైతు సంఘం జాతీయ నాయకుడు దల్లేవాలని, అదేవిధంగానే టికాయికి సంబంధించినటువంటి నాయకుడు ఏదైతే అతన్ని కూడా ఫాసిస్టు దాడులు చేసి ఇవాళ నిర్బంధించే పరిస్థితి ఉంది. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున దీర్ఘకాలికంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి చట్టబద్ధం చేయాలని, 200 రోజులు ఉపాధి పని సంబంధించి పనులు కల్పించాలని, రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి సన్నకారు, చిన్నకారు, మధ్యతరగతి రైతాంగం రుణమాఫీ కూడా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగానే విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇవాళ మిర్చి, పత్తి, పొగాకు, మిగతా అన్ని పంటలకు సంబంధించి ధరలు మొత్తం తగ్గిపోయినాయి. గత సంవత్సరం మిర్చి వచ్చేసి 25,000 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 10,000 రూపాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. పత్తి 3-4 రూపాయలు కొంటా ఉన్నారు. మినువులు, పెసలు, మరి వైట్ బర్రీకి సంబంధించి కానీ మరి బ్లాక్ బర్రీకి సంబంధించిన పొగాకు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. వీటన్నిటి అన్ని పంటలకు కూడా ఎంఎస్పీకి చట్టబద్ధం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అనంతపురం జిల్లాకు 100 టీఎంసీల నీరు తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి 13.34 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ 11 నెలల కాలంలోనే 1.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్టుగా తెలిపారు. సీఎం చంద్రబాబు పేదల ఆరోగ్యం విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే ఇప్పటికే 250 కోట్ల రూపాయల సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందించగలిగామన్నారు. గడిచిన 5 ఏళ్లలో హంద్రినీవా ప్రాజెక్టు విషయంలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అంటూ దగ్గుబాటి విమర్శలు చేశారు. అర్బన్ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్లు పంచడం జరిగింది. 11వ విడతలో భాగంగా దాదాపు 12 మంది లబ్ధిదారులకు 13.5 లక్షల రూపాయలు రావడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల కాలంలోనే దాదాపు ఓన్లీ అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించే దాదాపు 1.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రావడం జరిగింది. మొత్తం 170 నియోజకవర్గాలకి దాదాపు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 250 కోట్లకు పైగా ఈరోజు సీఎంఆర్ఎఫ్ ఈ 10 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ ఎవరైనా కానీ ఒక సీఎంఆర్ఎఫ్ తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ దాదాపు 100 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింటే ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లులు కానీ రిలీజ్ చేయడం జరిగింది. వైద్యానికి సంబంధించి ఏమి వచ్చినా కానీ మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఏ అవసరం వచ్చినా కానీ ఎల్ఓసీలు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాధులకి ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు వినియోగించుకుంటే లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద అలాగే ఎల్ఓసీ కింద రిలీజ్ చేయడం జరిగింది. గోదావరి జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, డీఎస్పీ శ్రావణ్ కుమార్ల ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీసులు బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలను వెంటనే సీజ్ చేశారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా అంతర్గతంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందుగానే ప్రజలకు అవగాహన కల్పిస్తూ తనిఖీలు చేస్తున్నట్టు ఎస్పీ ప్రతాప్ శివకుమార్ తెలిపారు. ఆధునిక సాంకేతిక డ్రోన్స్ ఉపయోగించి పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా ఎస్పీ నయీం అష్మీ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు మనము దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం ఈ నైట్ యాంటీ సబెటైజ్ చెక్స్ మన జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ చెకింగ్స్ లో భాగంగా మన వైటల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, టోల్ ప్లాజాస్ ఇట్లాంటి దగ్గర ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు సంచరిస్తున్నారా, ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అన్న దృష్టిలో ఈ చెకింగ్స్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్, అలర్ట్నెస్ పెరుగుతుంది. పోలీసులకు కూడా వాళ్ళు ఏదైనా అనుమానాస్పదంగా చూసినా, ఒక కొత్త వ్యక్తుల్ని చూసినా, ఏదైనా ఇతర దేశస్తులు లాగా వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా కూడా వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా దయచేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లస్ ఎట్టి పరిస్థితుల్లోనూ భయానికి గురవ్వాల్సిన అవసరం లేదు. అన్ని ఫోర్సెస్ ప్లస్ పోలీస్ సన్నద్ధంగా ఉన్నారు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనం అలర్ట్ గా ఉండాలి. ప్రతి పౌరుడు కూడా అలర్ట్నెస్ తో ఉంటే ఎలాంటి ఇష్యూ జరగబోతున్నప్పుడే మనకి తెలిసిపోతుంది. దాని గురించి ఇన్ఫర్మేషన్ పోలీస్ కి కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ 112 ఫోన్ చేసినా విల్ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో హేట్రెడ్ వ్యాపింప చేయడానికి, ఈ సోషల్ మీడియా ద్వారా దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి, ఫేక్ న్యూస్ సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుండొచ్చు. ఏదైనా అటాక్ అయిపోయిందని కానీ, ఫలానా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మీద అటాక్ అయిందని చెప్పి మతాల మధ్య అల్లకల్లోలం సృష్టించడానికి అట్లాంటివి కూడా శత్రువు మైండ్ లో ఉంటాయి.
కాబట్టి వాళ్ళకి మన దగ్గర ఏమి గొడవలు పడితే మనం వీక్ అవుతాం కాబట్టి ఆ స్ట్రాటజీ కూడా ఉంటాయి. కానీ అట్లాంటి అవకాశం మనం ఇవ్వకుండా అందరం కలిసిమెలిసి ఈ ఈ పరిస్థితులు ఏదైతే ధైర్యంగా ఎదుర్కోవడానికి అలర్ట్ గా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు మనము దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలందరినీ అలర్ట్ గా ఉంచడం కోసం మే 8, 9 తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ సాయుధ దళాలు పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించి పలు దాడులకు పాల్పడ్డాయని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ పొడవున పాక్ దళాలు అనేకసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఏడీజీపీఐ ఇండియన్ ఆర్మీ ఎక్స్ ద్వారా తెలిపింది. పాకిస్తాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల ప్రయత్నాలను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన కొద్ది గంటల్లోనే పాక్ దళాలు మళ్లీ కాల్పులకు తెగబడ్డాయి. దీనికి ప్రతిగా భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. బీజేపీ నిర్వహిస్తున్న ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత పాకిస్తాన్ తిరిగి మళ్ళీ భారత్ పైకి నిన్న రాత్రి దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఆ క్షిపణులన్నింటినీ కూడా భారత ప్రభుత్వం తన త్రివిధ దళాలతో ఆకాశంలో గగనతలంలోనే వాటిని మట్టుపెట్టిన పరిస్థితి ఉండడంతో కూడా రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వైమానిక దళ టెక్నాలజీ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ కూడా ఇప్పటికి కాసేపటి క్రితమే లాహోర్లో జరిగినటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కూడా నిర్వీర్యం చేసి బాంబులతో ఆ ప్రాంతాన్నంతా కూడా నేలమట్టం చేసింది. దీంతో ప్రస్తుతం అయితే ఇంకా తీవ్ర ఉద్రిక్తత నడుమ పాకిస్తాన్ భారత్ మధ్య వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బార్డర్లో ఇప్పటి వరకు 16 మంది స్థానిక పౌరులు, అదేవిధంగా 2 జవాన్లు భారత్ కోల్పోయింది. మరొక వైపు పాకిస్తాన్ సైడ్ 100 మంది ముష్కర్లు హతమైన అనంతరం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి దాడుల్లో లాహోర్తో పాటు క్రికెట్ స్టేడియం, అదేవిధంగా వైమానిక దాడుల ప్రాంతాలు, ప్రస్తుతం పాకిస్తాన్ అనుసరిస్తున్న వ్యూహాలపై కూడా దెబ్బ కొట్టేందుకు భారత్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పాక్ భారత్ మధ్య యుద్ధం, ఉగ్రవాదపై జరుపుతున్నటువంటి యుద్ధం కాస్త పబ్లిక్ వైపుకు మళ్ళుతుండడంతో కూడా పరిస్థితులన్నీ మారుతున్నాయని చెప్పొచ్చు. భారతదేశాన్ని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా అభినందించే దిశగా చర్యలు చేపడుతూ ఓవైపుకు అమెరికా లాహోర్లోని ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికన్ పౌరులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, ఎవరు ఉండొద్దు, సేఫ్టీ ప్లేసెస్కు వెళ్ళిపోవాలంటూ చెప్పిన నేపథ్యంలోనే ఓవైపుకు అమెరికా భారత్కు చేస్తున్నటువంటి చర్యల్ని సమర్థిస్తున్నట్టుగానే చెప్పొచ్చు. మరొక వైపు అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ఫాలో అవుతుంది. S-400 ద్వారా గగనతలంలోకి 400 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పాకిస్తాన్ వైపు నుంచి వచ్చేటువంటి డ్రోన్లు కావచ్చు, అదేవిధంగా మిసైల్స్ని మొత్తం పూర్తిగా కూడా ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసే దిశగా ఆ టెక్నాలజీ S-400 వాడుతుంది. పాకిస్తాన్కి సంబంధించి చైనా ఇచ్చినటువంటి టెక్నాలజీ SQ-9 టెక్నాలజీని డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం కూడా ధ్వంసం చేసిన పరిస్థితి భారత్ ఇది మరొక విజయంగా కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అమెరికా దేశంతో పాటుగా రష్యా నుంచి వచ్చినటువంటి టెక్నాలజీ భారత్కు కలిసి వస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం పాక్తో కనుక కంటిన్యూగా యుద్ధం చేయాల్సి వస్తే వారం రోజులకు మించి పాకిస్తాన్ మనతో పోర్లో నిలిచి ఉండలేదనేది వాస్తవం. అయినప్పటికీ కూడా ఉగ్రవాద సంస్థల మీద నిన్నటి రోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి దాడులు విజయవంతం అవడంతో కూడా ఈరోజు సైనిక స్థావరాలు, అదేవిధంగా డిఫెన్స్ టెక్నాలజీస్పై భారత్ని కవింపు చర్యలకు పాల్పడినటువంటి పాకిస్తాన్ సంస్థలకు సంబంధించినటువంటి సైనిక శిబిరాలపై ఈరోజు దాడులు కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మొత్తం 15 చోట్ల పాక్ భారత్ బార్డర్లో ఇప్పటి వరకు పాకిస్తాన్ భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. దాన్ని సమర్థవంతంగా భారత త్రివిధ దళాలు తిప్పికొట్టడమే కాకుండా ప్రస్తుతం లాహోర్తో పాటు రావుల్పిండి క్రికెట్ స్టేడియంతో పాటు టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని డిఫెన్స్ సిస్టమ్స్ని మొత్తంగా నిర్వీర్యం చేస్తూ కూడా ముందుకు సాగుతోంది భారత్. అయితే ప్రపంచ దేశాల మద్దతు మొత్తం కూడా భారత్తో ఉండడం, ఓవైపుకు పాకిస్తాన్ చేస్తున్న చర్యలన్నింటి కూడా ప్రపంచం గమనిస్తూ ఉండడంతో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి దాయాద్ దేశం పాకిస్తాన్ సామాన్య పౌరులపై కూడా బార్డర్ వెంట కాల్పులు జరుపుతుండడంతో అయితే భారత్ దానికి ధీటుగా సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే తిరిగి కాల్పులు జరుపుతూ మళ్ళీ ఆ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏదైతే వాడుతున్నారో ఆ వాడే టెక్నాలజీ అన్నిటి. ఇవి 12 PM న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.